రామకోటి ఎప్పుడు రాయాలి? ఏ రంగు కలంతో రాయాలి? రాయటానికి పాటించవలసిన నియమాలు, జాగ్రత్తలు. మానవుడు అనేక జన్మలలో చేసిన మహా పాపాలను సైతం పరిహరిస్తుంది రామకోటి. రాయడం ఆనాటి నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమి నాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు. శ్రీరామనవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలు పెట్టవచ్చు. సమస్త పాపాలను హరించి వేసి సకల పుణ్యఫలాలను అందించే శక్తి ఒక్క రామ నామానికి మాత్రమే ఉంది. రామ అన్న 2 అక్షరాలు ధర్మమార్గాన్ని చూపిస్తాయి. మోక్షమార్గాన ప్రయాణించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి. దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు రాముడేనని అనిపిస్తుంది. దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనసుకు మరింత దగ్గరగా ఉంటుంది. శ్రీమన్నారాయణ ధరించిన అవతారాలలో కొన్నిటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చు. మేము కానీ రామావతారం గురించి తెలియని వారు ఉండరు. మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు. అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారు. ఇలా రాసినవి ఆయా దేవాలయంలోని రామకోటి స్తంభాలలో నిక్షిప్తం చేసేవారు. జీవితమనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసే వారి సంఖ్య తగ్గింది కానీ పూర్తిగా కనుమరుగు కాలేదు. రామకోటి రాయటానికి ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని తూర్పు దిశగా కూర్చుని రాయాలి. ప్రతిరోజు రామకోటి రాసే ముందు మనసులోని ఆయనను నమస్కరించుకోవాలి. అనుకున్నాను ఎన్నిసార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక శ్రీరామ శరణం మమ అనే అష్టాక్షరి మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి. వీటితో పాటు రామకోటి రాయటానికి మరికొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. మీరు కోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి. రామకోటి రాయడానికి పూనుకోవడం ఓ మంచి కార్యం అయితే రామకోటి రాయటానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అలాగే రామకోటిని గ్రీన్ ఇంకులో రాయటం సత్ఫలితాలను ఇస్తుంది. రామకోటి అంటే కోటి సార్లు కాకపోయినా 1000 లేదా 2000 సార్లు శ్రీరామజయం అని రాయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పచ్చరంగు శ్రేయస్సుకు సూచికమని అందుకే రామకోటిని ఆ రంగు పెన్నుతో రాయాలని పండితులు సూచిస్తున్నారు. రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడు వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి. శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్న పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్ల కాగితాలతో పుస్తకం తయారు చేసుకోండి. మంచి రోజు చూసుకొని పుస్తకానికి పసుపు కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో శ్రీరామ అష్టోత్తర శతనామావళితో పూజించండి. తర్వాత పుస్తకం కళ్లకు అద్దుకుని రాయటం ప్రారంభించండి. రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపారాలు ఆలోచనలు పెట్టుకోకూడదు. మనసు స్థితినితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి. అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒకసారి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలు పెట్టండి. రామకోటి రాస్తే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవి రాయకూడదు. దానికి ఉపయోగించే కలాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం. రామకోటి రాయటానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు కానీ శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ నిద్ర వస్తుంది అనుకుంటే బలవంతంగా రాయకుండా ఆపివేయాలి. ప్రతి లక్షనామాలకు ప్రత్యేక పూజ నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి. రామకోటి రాయడం పూర్తి అయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది. పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టల్లో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి. లేదా ఏదైనా రాముని గుడిలో సమర్పించండి. లేదంటే నదిలో వదిలేయండి. ఇలా రామకోటిని నిష్ఠతో రాస్తే మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు సూచిస్తున్నారు. ఏదైనా ఒక కార్యం పూర్త అవ్వాలని సంకల్పించుకొని రామకోటి రాయటం ప్రారంభిస్తే అది తప్పక జరిగి తీరుతుందని పురోహితులు అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.